మహారాష్ట్రలో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తే దానికి వ్యతిరేకంగా జార్ఖండ్లో ఎన్డీఏ వెనుకబడిపోయింది. ఇక హేమంత్ సోరెన్ రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తంగా 81 సీట్లున్నాయి. హేమంత్ కు చెందిన జేఎంఎం 31 సీట్లలో లీడ్లో ఉంది. కాంగ్రెస్ 16 సీట్లు, ఆర్జేడీ 5 స్థానాలు, సిపిఐఎంఎల్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాగా ఇండియా కూటమి సునాయాసంగా మెజారిటీ మార్కును దాటి 56 స్థానాలను సాధించింది. కాబట్టి హేమంత్ సోరెన్ రెండవసారి కూడా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కేవలం 24 సీట్లు మాత్రమే పార్టీకి దక్కాయి. బీజేపీ మిత్రపక్షాలు కేవలం 1 సీట్లోనే ముందంజలో ఉన్నాయి. అయితే జార్ఖండ్ విషయానికి వస్తే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ పనిచేయలేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఎన్డీఏ విజయం సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాగా రాష్ట్రంలో 2 దశల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 13న మొదటి విడత, 20న రెండవ విడత పోలింగ్ జరిగింది. అయితే రాష్ట్రం ఏర్పడిన 2000 సంవత్సరం తర్వాత అత్యధికంగా పోలింగ్ జరిగింది మాత్రం ఈసారి. ఇక హేమంత్ సోరెన్ కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా విషయానికి వస్తే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్కిస్టులు కలిసి ఒక జట్టుగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జనతాదళ్, లోక్ జన్ శక్తి పార్టీ, రామ్ విలాస్ వర్గంతో కలిసి పోటీ చేశాయి.